అండి, ముందు వీడియో చూసారు కదా. ఇంకా ముందు వీడియోలో బాబుకి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దేవుడి దగ్గర అయితే ఉయ్యాల్లో వేసేసాము. తర్వాత పాతపట్నం వెళ్ళి పాతపట్నం అమ్మవారి గుడిలో కూడా ఉయ్యాల్లో వేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. చాలా ఎండ, మెయిన్ ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా వేడిగా ఉంటుంది, అసలు గాలి అనేది రాదనమాట. ఇంకా బాబుకి తేగానే ఇంకా బాబుకి వేసే నగలన్నీ తీసేసి ఇంకా బట్టలు కూడా తీసేసాము. తీసేసి ఇంకా లంచ్ టైం అనమాట, అన్ని క్యాటరింగ్ ఇచ్చేసాము. ఇంట్లో చేసుకొని గుడికి వెళ్ళి తీసుకెళ్లి ఉయ్యాల ఫంక్షన్ అన్ని చేయాలంటే అవ్వదు కాబట్టి క్యాటరింగ్ ఇచ్చేసాము బయట. ఇంకా వేడివేడిగా వెజ్ బిర్యానీ, తర్వాత బియ్యం పాయసం, ఆలుగడ్డ, ములక్కాయ, టమాటా కర్రీ, ఇంకా సాంబారు, దొండకాయ, పల్లి ఫ్రై, ఇంకా గులాబ్ జాము, ఆకులు, ఇంకా ఏంటంటే వాటర్ బాటిల్స్, ఇంకా పెరుగు అంతా ఇంకా క్యాటరింగ్ ఇచ్చేసామన్నమాట. ఇంకా క్యాటరింగ్ వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇంకా టయానికి ఇంకా భోజనాలు అయిన తర్వాత ఇంట్లో ఉయ్యాల వేయడం అనేది ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నం పూట ఇంకా ఉయ్యాల వేయరనమాట. నా టైం వచ్చేసి 4 నుంచి 6 లోపు ఉయ్యాల వేయాలని ఉందన్నమాట. ఇంకా అందుకే ఈ లోపు ఇంకా 1 గంట నుండి 4 వరకు భోజనాలు చేసిస్తే ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి, అవి ప్యాకింగ్ ఉందన్నమాట. ఇంకా ప్యాకింగ్ కూడా చేయాలనేసి భోజనాలు అయితే తొందరగా అందరూ తినేస్తున్నారు. తినేసిన తర్వాత మళ్ళీ ఉయ్యాలు వేయడం స్టార్ట్ చేస్తాము. మా పెద్దమ్మ అయితే నవ్వుతుంది వీడియో తీస్తున్నాననేసి. సో ఇక్కడ అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు. నేనైతే భోజనం అయితే చేయలేదనమాట. మంచిగా ఒక గ్లాస్ పెరుగు తాగాను, తర్వాత వచ్చేసి గ్లాస్ పాయసం అయితే తాగాను. పాయసం ఎందుకు తాగానంటే మనం ఇంట్లో చేస్తే అంతగా కుదరదనమాట. ఇంకా దావతలలో ఇంకా ఇట్లాంటి ఫంక్షన్లో ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. మా పెద్దమ్మతో వీడియో తీస్తుంటే చాలా నవ్వుతుంది, నువ్వు అన్నీ తీసి పెడుతున్నావు వీడియోలో. ఇంకా మా అన్నయ్యలు ఉన్నారన్నమాట, వాళ్ళు చూసి చెప్తున్నారు ఇలా వీడియో తీసి పెడుతున్నాను అనేసి. ఇంకా చూసి చెప్తుంది, నన్ను కూడా వీడియో తీస్తున్నావా అనేసి, తీయి కాపు అనేసి. కానీ నేను తీసాను అనమాట, ఎప్పటికైనా గుర్తుంటుంది అనేసి. ఇంకా బియ్యం పాయసం అయితే గ్లాస్తో గ్లాసులు అయితే తాగేసాను. వీడియో అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.